What was the choice that confronted Adam? It is very similar to what we were considering in our last study. కాబట్టి ఆదాము పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏదైతే ఎదుర్కొంటున్నాడో మనము గత అధ్యయనంలో చూసినట్లుగా దాన్నే చూస్తూ ఉన్నాం. There was something God had created, a very beautiful tree with very beautiful fruit, and that was on one side. On the other side was God himself and his command not to take part of that. దేవుడు ఒక అందమైన వృక్షాన్ని అందమైన ఫలాన్ని సృష్టించాడు. అది ఒకవైపు ఉంది. మరొక వైపు మనం చూసినట్లయితే దాన్ని తినవద్దు అనే ఇంకొక ఆజ్ఞ ఉంది. So when Adam and Eve stood before that tree, they were standing between that which was created and the Creator. కాబట్టి ఆదాము అవ్వలు ఆ వృక్షం దగ్గర నిలబడ్డప్పుడు ఒక పక్కేమో సృష్టించబడింది ఉంది, మరొక పక్కేమో సృష్టికర్త ఉన్నాడు. And they had to make a choice. Which do you want now? కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీకు ఇప్పుడు ఏది కావాలి? Do you want what's created or do you want God himself? దేవుడు సృష్టించింది నీకు కావాలా లేకపోతే దేవుడే నీకు కావాలా? And you know what Adam chose? He chose what was created. కానీ మనం అక్కడ ఆదామును చూసినట్లయితే సృష్టించబడిన దాన్ని ఆయన కోరుకున్నాడు. And that was the origin of sin in the human race. మానవ చరిత్రలో పాపము అక్కడి నుండి ఆరంభమైంది. And the devil tempted him just to choose that which was created. The devil didn't tempt Eve to kill her husband or slap him or any such thing or even be unsubmissive to him. ఇక్కడ సైతాను ఏం చేశాడంటే సృష్టించబడిన దాన్ని కోరుకోవాలని శోధించాడు. సైతాను హవ్వని ఆదాముని కొట్టాలనో లేకపోతే ఆదాముని చంపేయాలనో లేక ఆదాముకు అవిధేయత చూపేయాలనో కూడా శోధించలేదు. He just tempted her to choose that which was created over the Creator. సైతాను ఏం చేశాడంటే సృష్టికర్తకు బదులుగా సృష్టించిన దాన్నే నీవు కోరుకో అని శోధించాడు. He knew that that would be enough to destroy her. సైతానికి తెలుసు హవ్వని పాడు చేయాలంటే ఒక్కటి చాలు. And when she offered the fruit to Adam, he also faced that choice. Shall I choose the one who created me or shall I choose this lovely thing that he's created? హవ్వ ఆదాముకి ఆ ఫలం ఇచ్చినప్పుడు ఆదాము ఎదుట కూడా అదే ఎంపిక ఉంది. నన్ను సృష్టించిన దేవుణ్ణి నేను కోరుకోవాలా లేకపోతే దేవుడు సృష్టించిన అందమైన ఈ ఫలాన్ని నేను కోరుకోవాలా? And he chose the lovely thing that was created and he destroyed his life too. కాబట్టి దేవుడు సృష్టించిన రమ్యమైన దాన్నే ఆదాము కోరుకొని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. Now today we face the same choice too, every one of us. నేడు మనలో ప్రతి ఒక్కరము కూడా ఇదే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. There are many attractive things that God has created. But some of those things are also forbidden. దేవుడు అందమైన అనేక విషయాలను సృష్టించాడు. అయితే అందులో కొన్ని నిషేధించబడ్డాయి. For example, God has not given every woman for you to lust after or commit adultery with or to have sex with. He gives you a wife. ఉదాహరణకు మనం చూసినట్లయితే మోహపు చూపులు చూడటానికి లేక లైంగిక సంబంధాన్ని పెట్టుకోవటానికి ప్రతి స్త్రీని దేవుడు నీకు ఇవ్వలేదు. కేవలం నీ భార్యనే నీకు ఇచ్చాడు. But when you want something which God has forbidden, someone other than your wife, and you want to, in a wrong way, enjoy her sexually, you're choosing something created. నీ భార్యను కాకుండా వేరే స్త్రీతో నీవు లైంగిక సంబంధాన్ని కోరుకుంటున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే నీవు సృష్టికర్తకు బదులుగా దేవుడు సృష్టించిన దాన్ని నువ్వు కోరుకుంటున్నావు. Rejecting the commandment of God. It's exactly the same choice that Eve made when she chose something attractive God had created and rejected God. ఖచ్చితంగా హవ్వ ఏదైతే ఎంపిక చేసుకుందో నీవు కూడా అదే విధంగా ఎంపిక చేసుకుంటున్నావు. సృష్టికర్తకు బదులుగా దేవుడు సృష్టించిన ఒక అందమైన దాన్ని నీవు ఎంచుకుంటున్నావు. It could be money. Money is something very attractive God has created. లేకపోతే అది డబ్బు అయి ఉండొచ్చు
డబ్బును కూడా ఎంతో ఆకర్షణీయంగా దేవుడు సృష్టించాడు. But He never intended that man should live for it or worship it or choose that above God. కానీ దానికోసమే మానవుడు జీవించాలని దేవుడు ఉద్దేశించలేదు. లేక దాన్ని ఆరాధన చేయాలని, దేవుని కంటే ఎక్కువగా దాన్నే కోరుకోవాలని దేవుడు సృష్టించలేదు. Do you know the number of people, even among believers, preachers, pastors, who have chosen money above God? మీకు తెలుసా, అనేక మంది విశ్వాసులు, బోధకులు, పాస్టర్లు కూడా దేవుని కంటే ఎక్కువగా డబ్బునే కోరుకుంటారు. There's tremendous attractiveness in wealth. Why has He made it so attractive? కాబట్టి ఆ సంపదలో మనం చూసినట్లయితే ఎంతో ఆకర్షణ ఉంటుంది. ఎందుకు దేవుడు అంత ఆకర్షణీయంగా దాన్ని చేశాడు? Why did God make the tree of knowledge of good and evil so attractive? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని దేవుడు ఎందుకు అంత ఆకర్షణీయంగా చేశాడు? If all that God wanted was to prevent Adam from ever partaking of that tree, all He had to do was make the tree very ugly, repulsive, smelly, full of thorns or something like that, and Adam and Eve would never have gone anywhere near it. ఒకవేళ ఆదాము ఆ వృక్షఫలము తినకుండా ఉండాలి అని దేవుడు కోరుకున్నట్లయితే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని దేవుడు ఎంత అందవిహీనంగా, అసహ్యకరంగా, వాసన వచ్చేటట్లుగా, అనేక ముళ్ళు కలిగినట్లయితే ఆదాము అవ్వలు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు కదా. But then they wouldn't have been tested. మరి అలా చేసినట్లయితే వాళ్ళు పరీక్షించబడి ఉండేవాళ్ళు కాదు. If something God has created is ugly and repulsive and smelly, the fact that you reject that and choose God doesn't prove anything. ఏదైనా అందవిహీనంగా, అసహ్యకరంగా, వాసన వచ్చేటట్లుగా ఉన్నదాన్ని నువ్వు తిరస్కరించి దేవుణ్ణి కోరుకున్నట్లయితే అదేమి రుజువు చేయదు. The test is when God makes something that is really attractive and your whole being rises up in response to that attraction. And when you say no to that and you choose God, then you're on the pathway of holiness. ఇక్కడ పరీక్ష ఏంటంటే, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నదాన్ని, నీ వ్యక్తిత్వం అంతా కూడా ఎంతో ఆకర్షించబడి ఎంతో ఆకర్షణకు నువ్వు లోనైనా కానీ దానికి కాదు అని చెప్పి దేవుని వైపు నువ్వు తిరిగి దేవుణ్ణి కోరుకున్నట్లయితే నీవు పరిశుద్ధత కలిగిన మార్గంలో ఉన్నావు. No man can be holy without his making that choice. ఆ ఎంపిక చేసుకోకుండా ఏ మానవుడు కూడా పరిశుద్ధుడిగా కాలేడు. Which choice? The choice that I want my Creator more than what He created. ఆ ఎంపిక ఏంటంటే, దేవుడు సృష్టించిన దానికంటే కూడా నాకు నా సృష్టికర్తే కావాలి.